దాని గురించి రోజు ఒక న్యూస్ చూస్తూనే ఉన్నాము. వాళ్ళకి కనెక్ట్ అయింది, వీళ్ళకి కనెక్ట్ అయింది, కొన్ని ఫ్యామిలీస్ కూడా మళ్ళీ యునైట్ అవుతున్నాయి. ఒక మూవీని చూసి ఇంత పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చి ఆ క్యారెక్టర్స్కి కూడా రియల్ లైఫ్ క్యారెక్టర్స్లా ఉన్నాయని చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజు దాని న్యూస్లో కూడా చూస్తూనే ఉన్నాం, కాకపోతే ఇంకో విధంగా. సో ఆ మూవీలో కృష్ణతేజ డాక్టర్ రోల్ చేశారు. డాక్టర్ అనాలా? డాక్టర్ కాదు, ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, ఎంబీబీఎస్ డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ అనమాట. ఎన్ని డేస్ షూట్ చేశారు మొత్తం? బలగం. నేను ఐ థింక్ ఆల్మోస్ట్ మొత్తం షూటింగ్ అంతా సిరిసిల్లలో జరిగింది. అంటే సిరిసిల్ల చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళలో చాలా మటుకు షూటింగ్ జరిగింది. హైదరాబాద్లో ఒక్క షాట్ కూడా తీలా, మొత్తం అక్కడే. సో ఆల్మోస్ట్ అరౌండ్ 35 days యాక్ట్ చేసి ఉంటా. సూపర్. 35 days సిరిసిల్ల. అంటే సమ్మర్ నుంచి వింటర్ దాకా అలా సీజన్స్ మారుకుంటూ చాలా రోజులు చేసాం. ఆల్మోస్ట్ నేనే 35 days చేశానని వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 60 days దాకా చేసి ఉంటారు షూట్. అవునవును. నేను యాక్చువల్లీ గెస్ట్ని నువ్వు అని సంబోధించను, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ మై గెస్ట్, బట్ దిస్ ఈజ్ మై ఫ్రెండ్ కాబట్టి అప్పుడప్పుడు నువ్వులు మీరులు మిక్స్ అయిపోయి వచ్చేస్తుంటాయి. ప్లీజ్ ఏమనుకోవద్దు. నేను కూడా ఫస్ట్ మీరు అన్న తర్వాత నువ్వు అన్న అర్థం కాలేదు ఏం చేయాలా అని కాదు. బట్ ఇట్స్ ఓకే. సో ఆ సీట్ వల్ల అనమాట, ఆ సీట్ ఇన్ఫ్లుయెన్స్. మీరు కూర్చోాలి ఈ సీట్లో, అందుకే భయం వేస్తుంది. ఓకే, ఏదో కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడొచ్చు కదా, వ్యూస్ వస్తాయి మాకు. కాంట్రవర్షియల్ మాట్లాడాలా? వద్దండి, అప్పుడే 10 ఏళ్ళు పోయిన తర్వాత మాడదాం, అప్పుడే పట్టించుకునేవాడు. ఇప్పుడు ఆ మాడితే కష్టం. సరే అయితే ఇప్పుడు దాకా ఎన్ని మూవీస్ అయ్యాయి? ఐ థింక్ అరౌండ్ కౌంట్ చేయలేదు యాక్చువల్లీ. ఐ థింక్ అరౌండ్ 35 to 40 మూవీస్ అయి ఉంటాయి. 35 to 40? నేను 15 above 20 below అలా చెప్తారేమో అని. కాదు, నేను ఎప్పుడో వచ్చా. ఫస్ట్ 2014. ఓకే 2014 నుంచి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ వెబ్ సిరీస్లు సినిమాలు అన్నీ కలుపుకొని క్లోజ్ టు 40 దాటే ఉంటాయి. నేను మన ఫస్ట్ 17-18 టైంలో ఇక్కడ మన స్కెచెస్ చేసేవాళ్ళం. అభిషేక్ అని వీళ్ళందరూ కలిసి స్కెచెస్ చేసేవాళ్ళం. అప్పుడు వాళ్ళు ఆ టీం వాళ్ళు అంటుండే వాళ్ళు అనమాట, కేటీ అంటే ఎవరి కేటీ అనుకునేదాన్ని. కానీ మన ఫేస్బుక్లో ఫ్రెండ్స్ 16-17 ఆ టైంలో ఫ్రెండ్స్. ఆ టైంలో ఫేస్బుక్లో నేను అసలు చాలా అరాచకంగా ఉండేది. అవునవును. బండి యాక్చువల్లీ నేను ఎప్పుడు సినిమా ఆఫీస్కి వెళ్ళడం, లేకపోతే ఫోటోలు పట్టుకోవాలి. ఆ ఫోటోలు ఇప్పుడు నేను ఫోటోలు ప్రింట్ చేయించలేదు ఇప్పటిదాకా ఎప్పుడు. మై ఓన్లీ కాంటాక్ట్స్ ఆర్ త్రూ ఫేస్బుక్. నాకు దొరికిన ఫేస్బుక్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టూల్ అనమాట. నాకు దొరికిన డైరెక్టర్లు, యాక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఐ మెట్ ఎవ్రీబడి ఆన్ ఫేస్బుక్. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి డైరెక్ట్ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టా, సార్ నాకు మీ సినిమాలో వేషం ఇవ్వండి అంటే పిలిచి వీలో వేషం ఇచ్చాడు. సతీష్ వేగేష్ణ గారికి ఫేస్బుక్లో మెసేజ్ పెట్టా, సార్ నేను యాక్టర్ని అంటే వచ్చి కలవండి అనేవాడు. నేను ఫేస్బుక్లో ఇష్టానికి రాస్తూ ఉండేవాడిని ఏవేవో టు జస్ట్ ఇప్పుడు అంత లేదు కదా, ఇప్పుడు సైలెంట్. ఇప్పుడు ఇట్లా సైలెంట్. ఇప్పుడు ఇదివరకు బాగా అంటే ఏంటంటే అంతకుముందు జర్నలిస్ట్గా పనిచేసేవాడిని, తర్వాత మానేసిన ఉద్యోగం. ఎక్కడ రాయాలో అర్థమయ్యేది కాదు. ఫేస్బుక్ అనేది ప్లాట్ఫామ్ దొరికింది. సో స్టార్టెడ్ రైటింగ్ ఎక్స్టెన్సివ్లీ ఆన్ ఫేస్బుక్. నాకు సిద్ధార్థ్ గౌతమ్ కూడా అక్కడే ఫ్రెండ్ ఫేస్బుక్లోనే. నాకు ఆల్ ద ఫ్రెండ్స్ ఐ మేడ్ ఇన్ ఇండస్ట్రీ మెజారిటీ ఆర్ ఐదర్ పీపుల్ ఐ మెట్ ఆన్ ఫేస్బుక్ ఆర్ నేను ఏదైనా షూటింగ్ వెళ్తే కలిసి వెళ్ళాలి తప్ప నా అంతటి నేను ఆఫీస్కి వెళ్ళి నా అంతటి నేను ఒక ఆఫీస్ అడ్రస్ కనుక్కొని వెళ్ళింది మాత్రం ఎప్పుడూ లేదు. ఫోటో ప్రింట్ తీయించలేదు చెప్తున్నా కదా ఇప్పటిదాకా. నేను పోర్ట్ఫోలియో అడగరా? ఎవరు అడగలేదు. ఫోన్లో వాట్సాప్లో పంపించడమే. వాడేమంటే సే నేను ఫోటో ప్రింట్ తీసి ఇది నా ఫోటో ఇంకా రాసి ఆ కల్చర్ ఉండదు. ఇప్పటికీ ఉంది, చాలా మంది అది ఇప్పటికీ పీపుల్ స్టిల్ డూ ఇట్. కొంతమందికి లాట్ ఆఫ్ పీపుల్కి ఫోటో ప్రింట్ తీసి వెనకాల చెప్పి ఆ పేరు రాసి అక్కడ ఇస్తే కానీ వాడికి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ప్రింట్ తీసి ఇస్తే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు ఇప్పటికీ. యా, దేర్ ఆర్ సమ్ పీపుల్. నేను కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు అంటే పేపర్ అదే ఫోటో నేను ఐ థింక్ 2014 ఆ టైంలో ఇండస్ట్రీ ఇంకా వాజ్ వెరీ నాట్ ఇంత వాట్సాప్లు ఇవి వచ్చేలా. అప్పుడు అందరూ ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నారు. బట్ అప్పుడు కూడా నాకు ఫోటోలు పట్టుకొని తిరుగుతున్న అవసరం రాలా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ మై జాబ్ ఫేస్బుక్లో అయిపోయేది. ఫేస్బుక్లోనే అందరినీ అటాక్ ఆల్ ద ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ మోర్ క్లటర్డ్. అంటే ఇప్పుడు జనాలు పెరిగిపోయారు, సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు పెరిగిపోయారు, మెసేజ్లు వాళ్ళకు కూడా ఎక్కువ అయిపోయినాయి. సో వాళ్ళు అన్ని మెసేజ్గా రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు. ఇదివరకు చాలా చిన్న గ్రూప్గా ఉండేది, ఒక 1000 మంది 2000 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అక్కడక్కడే ఉండేది ఇండస్ట్రీ అంతా. సో వాళ్ళకి ఈజీగా కాంటాక్ట్ అయ్యేవాళ్ళు అనమాట. సో దట్ ఈస్ ఫేస్బుక్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్ హెల్ప్ నాకు. ఇప్పుడు పొద్దున్న లేస్తే లాస్ట్ ఓపెన్ చేసేదే ఫేస్బుక్ అవుతుంది. ఇప్పుడంతా రీల్సేగా. ఫేస్బుక్ ఇదివరకు రాసేవాళ్ళు, రాసి చదివేవాళ్ళు జనాలు. ఇప్పుడంతా ఓపిక పడుకుంది ఇట్ట రీల్స్, షార్ట్స్ అక్కడే ఉంది.
నిజంగా చెప్తుంటే నేను ఒకసారి వెనక్కి వెళ్ళి అప్పుడు గౌతమ్ పోస్టుల కోసం మేము వెయిట్ చేసేదాన్ని నేనైతే. ఆయన యాక్చువల్లీ హీ వాజ్ అ బ్లాగర్. ఆయన బ్లాగ్ ఎక్స్ట్రీమ్లీ ఫేమస్ అన్నమాట, తోటరాముడు అని తోటరాముడు ఫేమస్ బ్లాగ్. ఆ బ్లాగ్ జనరేషన్ అయిపోయిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ రైటింగ్ ఆన్ ఫేస్బుక్ కదా. అప్పుడు ఈవెన్ సిద్ధార్థ్ గౌతమ్ కూడా ఇఫ్ యూ ఆస్క్ హిమ్, ఆయన మోస్ట్ ఆఫ్ హిస్ కాంటాక్ట్స్ వాజారెడ్డి గారు ఎలా పరిచయం? ఫేస్బుక్ కదా. ఆయన ఫేస్బుక్ ద్వారానే హీ వాజ్ నోన్ టు పీపుల్ అట్లీస్ట్ ఇన్ ది ఇండస్ట్రీ. సిద్ధార్థ్ గౌతమ్ అంటే మేము ఇంకో మూవీ చేసామండి. ఆ మూవీ డైరెక్టరు రూమ్ నెంబర్ 54 సిరీస్, రూమ్ నెంబర్ 54 సిరీస్ Z5లో ఉంది. దాని డైరెక్టర్ కూడా ఆయన చాలా బాగా రాస్తారు. అంటే కంపేర్ చేయకూడదేమో కానీ బట్ నేను యాక్ట్ చేస్తున్నప్పుడు మేము ఆ మూవీలో చేసాం కాబట్టి. హర్షిని ఆ సినిమాలో హీరోయిన్గా చేసింది. హీరోయిన్ చెప్తున్నా ఆడియన్స్కి. ఓకే, ఆ డైరెక్టర్ రైటింగ్స్ నాకు కంపేర్ చేయకూడదు బట్ డిఫరెంటే, ఈ జనరేషన్కి డిఫరెంట్గానే ఉంటుంది. కానీ కొంచెం కంపేర్ చేయాలి అంటే జంధ్యాల్ గారి రైటింగ్స్లో ఉంటాయన్నమాట. ఎక్కడ ఎలాంటి అంటే నీట్గా, చాలా సటిల్గా, ప్రశాంతంగా నవ్వుకునేలాగా, అది కూడా జస్ట్ స్మైల్ ఇచ్చేది కాదు, పట్టుకొని నవ్వుకునే టైప్ అనమాట కామెడీ. నేను మూవీ మొత్తం చూసాను, మీరు చూసారా? చూపించలేదు నేను ఇంకా. చూపించలేదు. అయ్యో ఆయన చెప్పొద్దన్నారు, చూపించానని. అవునా? ఆయన నాకు తెలిసి మీకు కూడా చూపించలేదు, మీరు అబద్ధాలు చెప్తున్నారు నాకు తెలుసు. ఆయన ఎవరికి చూపించలేదు. ఇంకా 2-3 చాలా పెద్దవాళ్ళకి చూపించాడు, వాళ్ళ పేర్లు ఇంకా చెప్పొద్దన్నాడు. త్వరలో తెలిసిపోద్ది. ఐ థింక్ big news very big news. We are going to be very much famous and yes soon. Okay, done coming back. Okay, మూవీస్ ఫేస్బుక్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది ఎవరు? ఫస్ట్ ఆఫర్ కూడా నేను ట్రై చేయాలి అసలు. అదో చాలా ఫన్నీ ఇన్సిడెంట్. నేను ఆంధ్రజ్యోతిలో జర్నలిస్ట్గా పనిచేసేవాడిని. యాక్చువల్లీ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు ఐ వాజ్ డూయింగ్ అ బంచ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఐ వాజ్ టీవీ అంటే టీవీ, లేకపోతే వెబ్ అంటే వెబ్, రకరకాల పనులు చేస్తున్నాను. అప్పటికి 22కి జాయిన్ అయ్యాను ఆంధ్రజ్యోతిలో, రైట్ ఆఫ్టర్ మై బీటెక్. నీ ఇష్టం వచ్చిన ఎక్స్పెరిమెంట్లు చేసుకుని వదిలేసారు ఆఫీస్ ఉన్నాను, ఏది పడితే అది చేసేవాడిని. అప్పుడు ఒక సురేష్ గారు ఐ థింక్ ఇప్పుడు ఐటీలోనే పనిచేస్తున్నారు ఆయన, సుధారాణి గారు, సురేష్ గారు. సో సురేష్ గారు పట్టుకెళ్ళాను. సన్నీ అని ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ ఉన్నాడు కదా, సన్నీకి పరిచయం చేశారు. సన్నీ అప్పుడు ఆంధ్రజ్యోతిలో వర్కింగ్. ఓకే. సో సన్నీ, నేను, ఇంకొక లేడీ యాంకర్ ఎవరు. అబ్బా, ఇవన్నీ వింటుంటే మనంతా ఏదో ఓల్డ్ స్కూల్లో అనిపిస్తుంది. అబ్బా నాకు ఓల్డ్ స్కూల్లో మరి మనం యంగ్ అనుకుంటున్నాం. సో మేము ముగ్గురం కలిసి F3 అని షో చేసాం, ఫన్ ఫుడ్ అండ్ ఫ్యాషన్ అని. ఓకే. సన్నీ వాజ్ హోస్టింగ్ ద ఫన్ మోడ్, ఇంకొక అమ్మాయి ఫ్యాషన్ లైక్ ఆల్ ది అపారెల్స్, నేను ఫుడ్ అనమాట. రెస్టారెంట్కి వెళ్ళటం చక్కగా, అంటే సిటీలో ఆల్మోస్ట్ ఒక 60-70 టాప్ 5 స్టార్ హోటల్స్ నుంచి మంచి దాబాల వరకు అన్నిటికీ వెళ్ళి చక్కగా ఫ్రీగా తిని రివ్యూ చెప్పి రావడం అనమాట. అది నేను ఆన్ వీడియో చేసే పని. అది కాకుండా బ్యాక్ ఆఫ్ ద, అంటే ఈ ప్రోగ్రామ్ కాకుండా వెబ్లో ఆర్టికల్స్ రాయటము, యూట్యూబ్ వీడియోస్ చేయటము. యూట్యూబ్ వీడియోస్ నేను చేసేవాడిని కాదు పర్సే, బట్ ఉన్న వీడియోస్ని పెట్టడము, వాటిని వ్యూస్ క్రియేట్ చేయడం. అప్పుడప్పుడే నేసెంట్ కదా సోషల్ మీడియా, యూట్యూబ్ అంతా అప్పుడప్పుడే వస్తుంది, ఇంకా అంత యాక్టివ్గా రాలా. సో ఆ వెబ్లో ఆర్టికల్స్ రాయడము, ఇలాంటి పనులు చేసేవాడిని ఎక్కువగా నేను. ఈ షో ఒకటి చేశాను. ఈ షో పట్టుకొని నాకు అక్కడే మా జర్నలిస్ట్ సురేష్ పిల్లయ్య గారు ఉన్నారు. ఆయన ఒక రోజు పిలిచి, ఏమైనా నీ ఫోన్ నెంబర్ అడిగాడు ఒక సినిమా డైరెక్టర్, ఇవ్వనా అన్నాడు. ఇవ్వండి దాన్ని అన్నా. ఇచ్చి ఫోన్ చేసి పిలిపించాడు. ఆయన పిలిపించి, నేను సినిమా చేస్తున్నాను, అందులో 5 హీరోలు, కృష్ణుడు యాక్చువల్లీ చేయాలి, కృష్ణుడు డేట్లు లేవు, నువ్వు హీరో చేస్తావా అన్నాడు. మతి గనిపోయిందా నీకు, నేను హీరో చేయటం ఏంటి, అవన్నీ లేవన్నా. సార్ కథ విన్నా అన్నాడు. ఇలా కథ చెప్పారు. ఆ కథలో ఫైట్లు, డ్యాన్సులు, రొమాన్స్, లాస్ట్లో నేను చచ్చిపోవడం, ఇంకా ఒక యాక్టర్ తన నట జీవితంలో ఏవైతే చేయాలో ఆశ ఉంటుందో అవన్నీ ఉన్నాయన్నమాట సినిమా. నేనేమో ఎప్పుడు నా కళలో కూడా నేను యాక్టర్ అవుతాను ఎప్పుడు అనుకోలేదు. నేను ఆల్వేస్ ఐ థాట్ నేను ఐ రైట్ ఆర్ ఐ డూ సంథింగ్ వెనకాలనుకున్నా, కానీ నేను యాక్టర్ అవుతాను ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు ప్రయత్నించలేదు కూడా దిశగా. బట్ వచ్చింది, సినిమాలంటే పిచ్చి ఉంది. అసలు ఆంధ్రజ్యోతి జాయిన్ అయిందే కొంచెం కాంటాక్ట్స్ ఏర్పడతాయి, అక్కడికి డైరెక్టర్లు వస్తుంటారు, వాళ్ళని పట్టుకొని చిన్నగా ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అవ్వడం, ఇలాంటి ఇంటెన్షన్తో జాయిన్ అయ్యా అక్కడ.